డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ హాయిగా మనం చక్కగా విజ్ఞాన భైరవతంత్రంలో అజ్ఞానాన్ని తెలుసుకుంటానికి వెళ్ళిపోతున్నాం మాస్టర్స్. మీరు ప్రేమిస్తారు, మీ కేంద్రంలోంచి మీరు శ్వాసిస్తే మీరు ప్రవహిస్తారు ప్రేమ కార్యంలోకి సంపూర్ణంగా. మీకు భయం ప్రమాదానికి వెరవకుండా ఎవరి ముందైనా మరుగు లేకుండా తెరుపుతూ ఉండాలంటే ఎవరి ముందైనా మీకు భయమే. మీరు ఆ మనిషిని ప్రియుడనవచ్చు, ప్రియురాలనవచ్చు, అయినా మీకు భయంగానే ఉంటుంది. రెండవది అక్కడ ఉంటుంది, మీరు సంపూర్ణంగా ఏ సంకోచాలు ఉండకుండా విచ్చుకుని ఉంటే ఏం జరగబోతుందో మీకు తెలియదు. అప్పుడు మీరు పూర్తయిపోయి ఉంటారు. మరో అర్థంతో పూర్తిగా మిమ్మల్ని అర్పించుకోవాలంటే మీకు భయం. మీరు శ్వాస కూడా తీసుకోలేరు, ప్రగాఢంగా శ్వాస తీసుకొనే లేరు. మీ శ్వాసక్రియను సౌఖ్య స్థితిలోకి తెచ్చుకోలేరు, అది మీ కేంద్రంలోకి చేరగలిగేందుకు. ఎందుకంటే ఏ క్షణంలో మీ శ్వాస మీ కేంద్రంలోకి చేరుతుందో ఆ క్షణంలోనే మీ ప్రేమ కార్యం సంపూర్ణమవుతుంది. కాబట్టి సంపూర్ణంగా ఉండాలంటే మీకు భయం ఉంటుంది. కాబట్టి ప్రగాఢంగా మీరు శ్వాసించలేకపోతున్నారన్నమాట. మీ శ్వాస ఉంటుంది పైనే, అది ఉంటుంది అత్యల్ప స్థితిలో, మహాప్రగాఢ స్థితిలో ఉండకుండా అనమాట. అందువల్లే జీవితం నిష్ప్రయోజనమేనని మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. మహా తేలికగా మీ శ్వాసక్రియ జరుగుతూ ఉంటే జీవితం ఉంటుంది నిస్సారంగానే. మహా తేలిగ్గా ఉంటే మీరు జీవిస్తూ ఉంటారు అత్యల్ప స్థాయిలో, అత్యంత ఉచ్చ స్థితిలో, ప్రగాఢత్వంతో కాకుండా ఉంటారనమాట. మహాప్రగాఢంగా మీరు కూడా మీరు జీవించవచ్చు. అప్పుడు ఉంటుంది మీ జీవితం పొంగి పొర్లిపోతూ. కానీ అప్పుడు వస్తాయి కష్టాలు. మీరుండలేరు ఓ భర్తగా, మీరుండలేరు ఓ భార్యగా. జీవితం మీలోంచి పొంగి పొర్లిపోతూ ఉంటే అప్పుడు సర్వస్వము మీకు కష్టమే అయిపోతూ ఉంటుందన్నమాట. జీవితం పొంగి పొర్లిపోతూ ఉంటే ప్రేమ కూడా పొంగి పొర్లిపోతూనే ఉంటుంది. అప్పుడు మీరుండలేరు ఒకే మనిషితో సహవాసం చేస్తూ. అప్పుడు మీరు అన్ని వైపులకు ప్రవహిస్తూనే ఉంటారు. అన్ని పరిధులు మీతోనే నిండిపోయి ఉంటాయి. అప్పుడు మీ మనసు అపాయాన్ని శంకిస్తుంది. కాబట్టి సజీవంగా ఉండకపోతేనే మంచిదని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎంత నిర్జీవంగా మీరుంటే అంత సురక్షితంగా మీరుంటారు. ఎంత నిర్జీవంగా మీరుంటే అంతగా అన్ని విషయాలు మీ అదుపులోనే ఉంటాయి. మీరుండవచ్చు అప్పుడు అన్నిటినీ అదుపులోనే ఉంచుకుంటూ. అప్పుడు మీరుంటారు యజమానులుగా. మీకు అనిపిస్తుంది యజమానులుగా మీరుంటున్నారని. ఎందుకంటే అన్నిటినీ మీరు అదుపులో ఉంచుకోగలుగుతున్నారు కాబట్టి. మీ కోపాన్ని మీరు అదుపులో పెట్టేసుకోవచ్చు, మీ ప్రేమను మీరు అదుపులో పెట్టేసుకోవచ్చు, సర్వస్వాన్ని మీరు అదుపులో పెట్టేసుకోవచ్చు. కానీ ఇలా సర్వస్వాన్ని అదుపులో ఉంచుకోగలగడం మీ శక్తి అత్యల్ప స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే కాగలుగుతుంది సాధ్యం. మన శక్తి స్థాయి పెరిగిందనుకోండి, దేన్ని మనం అదుపులో పెట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అత్యల్ప స్థాయి శక్తి స్థితిలో నుండి అత్యుత్తమ స్థాయి శక్తి స్థితికి ఉన్నట్లుండి తనకు వచ్చేసి ఉందన్న విషయం ఎరుకలోకి వచ్చే ఉంటుంది. మీరు ఏ పర్వతాల ఎత్తుల్లోనూ ఉన్న ఏ విహార క్షేత్ర స్థలంలోకి వెళ్తారు ఉన్నట్లుండి మీ నగర జీవనంపు ఖైదులో నుంచి బయటపడి ఉంటారు. మహాస్వాతంత్రం మీకు వచ్చేసి ఉన్నట్లుంటుంది. అక్కడే ఆకాశం ఉంటుంది మహావిస్తారంగా. చుట్టుపక్కల అడవులన్నీ కనిపిస్తూ ఉంటాయి పచ్చగా. మీరున్న ప్రదేశం మబ్బుల్ని తాగుతూ ఉంటుంది. ఉన్నట్లుండి మీరు ప్రగాఢంగా స్వచ్ఛమైన పచ్చటి గాలిని పీల్చుకుంటూ చక్కటి గాలిని పీల్చుకుంటారు. బహుశా మీరు దీన్ని గమనించకపోయి ఉండవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడికి వెళ్తే గమనించండి. నిజంగా అక్కడికి మీరు వచ్చారు కాబట్టి ఆ మార్పు మీలో సంభవించడం లేదు. మీ శ్వాస వల్లే అది జరుగుతుంది.
మీరు తీసుకుంటారు ఓ మహాప్రగాఢ శ్వాసను. మీరు అంటారు అప్పుడు ఆహా ఆహా అని. అప్పుడు మీరు ముట్టుకుంటారు మీ కేంద్రాన్ని. ఓ క్షణంలో మీరైపోతారు పూర్తి సంపూర్ణులుగా. మరి అప్పుడు బ్రహ్మానంద తన్మయత్వమే సర్వస్వంలో ఉంటుందన్నమాట. ఆ బ్రహ్మానంద తన్మయత్వం ఆ పర్వత క్షేత్రం నుంచి రావడం లేదు. ఆ బ్రహ్మానంద తన్మయత్వం మీ కేంద్రంలోంచే వస్తుంది. అకస్మాత్తుగా మీరు దాన్ని పట్టుకుంటారు. మీ నగరంలో మీకుంటుంది భయం. అక్కడ ప్రతి చోట్లోనూ మనుషులే మీకు కనిపిస్తూ ఉంటారు. మీరుంటారు అదుపులో పెట్టుకుంటూ. మీరు గట్టిగా అరిచి కేక పెట్టలేరు. మీరు నవ్వలేరు. ఎంత దురదృష్టం! వీధిలో నుంచి ఓ పాట కూడా పాడలేరు, నాట్యం కూడా చేయలేరు. మీకు భయం. ఆ సందు పక్కనే ఓ పోలీసు మనిషి ఉండొచ్చు, లేదా అక్కడ ఉంటాడు ఓ పూజారో, న్యాయాధిపతో, రాజకీయ నాయకుడో, నీతి బోధకుడో, ఎవరో ఒకరు ఆ పక్కనే ఉంటారు. కాబట్టి మీరు చెయ్యలేరు రోడ్డు మీద నృత్యం. బెండ్రాండ్ రస్సెల్ అంటాడు, ఎక్కడో నాగరికత అంటే నాకు ఇష్టం, కానీ ఈ నాగరికతను సాధించుకున్నాం మనం ఎంతో పణం పెట్టి అని. వీధిలో మీరు డ్యాన్స్ చేయలేరు, కానీ మీరు వెళ్తారు ఓ విహార పర్వత క్షేత్రంలోకి. ఉన్నట్లుండి మీరు అక్కడ చేసేస్తారు నాట్యాన్ని. మీరుంటారప్పుడు ఆకాశంతో పాటే. ఆ ఆకాశం ఉండదు ఓ ఖైదులాగా, అది ఉంటుంది తెరుచుకుంటూ ఇంకా ఇంకా తెరుచుకుంటూ మహావ్యాప్తంగా అనంతంగా ఉంటుందన్నమాట. ఉన్నట్లుండి ప్రగాఢ ఊపిరి పీల్చుకుంటారు. ఆ గాలి దూసుకు వెళ్ళి ముట్టుకుంటుంది మీ కేంద్రాన్ని, బ్రహ్మానంద తన్మయత్వాన్ని. కానీ అది ఉండదు ఎంతో ఎక్కువసేపు. 1 గంట 2 గంటలు గడిచిన తర్వాత మాయమైపోతుంది ఓ పర్వ విహారక్షేత్రం. ఆ పర్వ విహారక్షేత్రం మీరు అక్కడే ఉండవచ్చు, కానీ ఆ పర్వ విహారక్షేత్రం మాత్రం అయిపోతుంది మాయం. మీరు అక్కడ ఉన్నా కూడా అది మాయమైపోతుంది అన్నమాట. మీ దిగుళ్ళన్నీ మీకు మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. మీ నగరానికో ఫోన్ చేయాలని మీరు అనుకుంటూ ఉంటారు. మీ భార్యకో ఉత్తరం రాసేయాలని అనుకుంటూ ఉంటారు. లేదా ఎలాగో 3 రోజుల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ ప్రయాణపు ఏర్పాట్లు చేసుకుందామని ఆలోచనలు మొదలెట్టేస్తారు. ఇప్పుడే మీరు వచ్చారు అక్కడికి, అప్పుడే మొదలెట్టేస్తారు తిరుగు ప్రయాణం ఏర్పాట్ల గురించి. అప్పటికే మీరు వచ్చేసి ఉంటారు వెనక్కు. వెళ్ళిన వెంటనే మళ్ళీ అక్కడ ఉండం. ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ఉండం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తామంటాం అనమాట. ఆ శ్వాస తీసుకున్నది మీరు కాదు, నిజంగా దానంతటా అదే జరుగుతూ ఉంటుందన్నమాట. పరిస్థితి మారి ఉంది కాబట్టి గేరు మారింది. మీరున్నారు ఒక కొత్త పరిస్థితి పర్యావరణలో. మీరు శ్వాసించలేరు మీ పాత పద్ధతిలో. కాబట్టి ఓ క్షణమాత్ర కాలంలో ఓ కొత్త శ్వాస మీ లోపలికి వచ్చింది. అది మీ కేంద్రాన్ని స్పర్శించింది. మీకు కలిగింది బ్రహ్మానంద తన్మయత్వం. శివుడు అంటాడు, మీరు ప్రతి క్షణము ఆ కేంద్రాన్ని స్పర్శిస్తూనే ఉన్నారని. లేదా స్పర్శించకుండా ఉంటే మీరు దాన్ని స్పర్శించగలరని. తీసుకోండి ప్రగాఢంగా నెమ్మది శ్వాసలను. స్పర్శించండి కేంద్రాన్ని. రొమ్ముతో శ్వాసించకండి, అది ఓ కిటుకు. నాగరికత, విద్యాబోధ, నైతికలు అవే సృష్టించాయి ప్రగాఢత ఉండని శ్వాసక్రియను. ప్రగాఢంగా కేంద్రంలోకి ప్రవేశించడమే మంచిది, లేకపోతే ప్రగాఢంగా శ్వాసలను మీరు తీసుకోలేరు. శ్వాస ప్రగాఢంగా పొత్తి కడుపులోకి ప్రవేశిస్తే కామకేంద్రానికి అది శక్తిని అందిస్తుంది, మరింత సజీవమవుతుంది. నాగరికతకు కామం అంటే భయం. చిన్నపిల్లల వాళ్ళ కామ కేంద్రాన్ని ముట్టుకోవడాన్ని మనం అనుమతించం. వాళ్ళ కామకేంద్రాన్ని, లైంగిక అవయవాలను వాళ్ళు ముట్టుకోకూడదు. మనం అరుస్తాం, ఆపు ఆపు ముట్టుకోవద్దు అని. ఓ చిన్నపిల్లవాడు తన లైంగిక కేంద్రాన్ని ముట్టుకుంటున్నప్పుడు చూడండి. ఆ తర్వాత ఆపు అని ఆ పిల్లవాడు శ్వాసక్రియను గమనించి చూడండి. మీరు ఆపు ముట్టుకోకు దాన్ని అని కసురుకోగానే ఆ పిల్లవాడి శ్వాస తక్షణం ప్రగాఢతను కోల్పోతుంది. ఎందుకంటే
ఆ పిల్లవాడి చెయ్యి మాత్రమే అవయవాన్ని ముట్టుకోవడం లేదు, వాడి శ్వాస కూడా ఆ కేంద్రాన్ని స్పర్శిస్తూనే ఉంటుంది. కాబట్టి మరి శ్వాస ఆ కేంద్రాన్ని స్పర్శిస్తూనే ఉన్నప్పుడు చేతిని ఆపుకోవడం ఎంతో కష్టం కదా. చెయ్యి ఆగిపోయిందంటే మౌలికంగా అప్పుడు ఏర్పడుతుంది ఆవశ్యకత. శ్వాస కూడా దాన్ని ముట్టుకోకుండా అప్పుడు ఉండాల్సి వస్తుంది, ప్రగాఢంగా లోపలికి చేరకుండా ఉండాల్సి వస్తుంది. శ్వాసక్రియ అప్పుడు లోతుకి లేకుండానే జరగాల్సి వస్తుందన్నమాట. శ్వాసవాహిక శరీర పైభాగంలో ఉంది, కామవాహిక శరీరపు క్రింది భాగంలో ఉంది. ఆ రెండు కలిస్తే అవే సృష్టిస్తాయి జీవితాన్ని. అవి రెండు కలిసిన్నప్పుడు అవి సృష్టిస్తాయి జీవ ప్రజ్ఞను, జీవశక్తిని అన్నమాట. కాబట్టి లైంగికత్వం గురించి మీకు భయం ఉంటే ఈ రెండింటి మధ్య ఓ దూరాన్ని మీరు సృష్టించుకోండి. ఆ రెండు శక్తులు కలుసుకోవడాన్ని అనుమతించకండి. కాబట్టి నిజంగా నాగరిక మానవుడు లైంగికాంగచ్ఛేదన జరిగిపోయి ఉన్న మానవుడే అయిపోయి ఉన్నాడు. అందువల్లే శ్వాస గురించి మనకు తెలియదు. అందువల్లే ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం మనకు కష్టంగానే ఉంటుందన్నమాట. శివుడు అంటున్నాడు, లోపలికి వచ్చే శ్వాస బయటికి వెళ్ళే శ్వాసలు విలీనం అయిపోయి ఉన్నప్పుడు ఆ క్షణంలో శక్తి విహీనము, శక్తి భరితము అయిన కేంద్రాన్ని స్పృశించు. పరస్పర విరుద్ధాలైన రెండు మాటలను ఆయన ఉపయోగిస్తున్నాడు. శక్తి విహీనము, శక్తి భరితము అది ఉంటుంది శక్తి విహీనంగానే. ఎందుకంటే మీ శరీరాలు, మీ మనస్సులు ఏ శక్తిని దానికి ఇవ్వలేవు కనుక. అక్కడ మీ శరీరపు శక్తి ఉండదు, మీ మనస్సు శక్తి కూడా ఉండదు. కాబట్టి మీకు సంబంధించినంత వరకు అది ఉంటుంది శక్తి విహీనంగానే, కానీ అది ఉంటుంది శక్తిభరితంగానే. ఎందుకంటే అందులో బ్రహ్మాండపు శక్తి మూలం ఉంది కనుక. మీ శరీరపు శక్తి ఉండడం లేదు అక్కడ. మీ శరీరపు శక్తి అంతా ఇంధన శక్తి మాత్రమే. అది పెట్రోలే తప్ప మరొకటి కాదు. మీరు దేన్నో తింటారు, దేన్నో తాగుతారు, అదే సృష్టిస్తుంది శక్తిని. అది కేవలం మీ శరీరానికి ఇంధనాన్ని అందించడం మాత్రమే. తిండి తీర్థాలను మానేయండి, మీరు చచ్చి ఊరుకుంటారు. వెంటనే చచ్చిపోరనుకోండి, అది జరిగేందుకు కనీసం 3 నెలలు పడుతుంది. ఎందుకంటే మీలో పెట్రోలు నిల్వలు ఉంటాయి కాబట్టి. ఎంతో శక్తిని ప్రోగు చేసుకొని ఉంటారు. ఆ నిల్వలన్నీ ఖర్చు అయిపోయేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుంది. ఏ పెట్రోల్ బంకుకు వెళ్ళక్కర్లేకుండా అప్పటిదాకా మీ బండి నడుస్తూనే ఉంటుంది. అందులో ఉంటాయి ఇంధనపు నిల్వలు. ఆ ఆపత్కర పరిస్థితుల కోసం, ఏ ఆపత్కర పరిస్థితి కోసమైనా అవి మీకు అవసరం పడవచ్చు. ఇది ఇంధన శక్తే. ఆ కేంద్రానికి ఏ ఇంధన శక్తి అందదు. అందువల్లే శివుడు అంటున్నాడు దీన్ని శక్తి విహీనమని. ఆ కేంద్రం ఉండడం లేదు. మీ తిండి తీర్థాల మీద ఆధారపడి అదుంటుంది బ్రహ్మాండపు శక్తి మూలంతో కలిసి. అందులో ఉంటుంది బ్రహ్మాండపు శక్తే. అందువల్లే శివుడు అంటున్నాడు ఈ కేంద్రాన్ని శక్తి విహీనమని, శక్తి భరితమని. ఏ క్షణంలో ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుందో, ఎక్కడికి శ్వాస బయట నుండి లోపలికి వస్తుందో, ఏ కేంద్రంలో ఆ రెండు విలీనం అయిపోతున్నాయో ఆ కేంద్రాన్ని మీరు తెలుసుకున్నారంటే అప్పుడు కలుగుతుంది జ్ఞానోదయం. శ్వాస ఆగిపోయినప్పుడు ఉండండి ఎరుకతో. 4వ శ్వాస తంత్రం అన్నమాట. లేదా శ్వాస అంతా వెళ్ళిపోయి మరి బయటే స్వయంగా ఆగిపోయి ఉన్నప్పుడు, లేదా శ్వాస అంతే లోపలికి వచ్చేసి ఆగిపోయి ఉన్నప్పుడు ఆ విశ్వ విరామంలో మానవుడి చిరు ఆత్మ అయిపోతుంది మాయం. మాలిన్యం ఉన్న మానవులకు మాత్రం ఇది మహా కష్టంగా ఉంటుందన్నమాట. అయితే అప్పుడు అది కష్టంగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మాలిన్యం ఉన్న మానవులకు మాత్రం ఇది మహా కష్టం అని శివుడు అంటున్నాడు కాబట్టి. కానీ ఎవరు నిర్మలుడు? ఇది ఉంటుంది కష్టంగా మీకు. మీరు దీన్ని అభ్యాసం చెయ్యలేరు.
కానీ ఎప్పుడైనా హఠాత్తుగా ఈ అనుభవాన్ని మీరు పొందవచ్చు. మీరు ఉంటారు ఓ కారును నడుపుతూ, ఉన్నట్లుండి ఏ ప్రమాదమో జరగబోతోందని మీకు హఠాత్తుగా తెలిసి వస్తుంది. మీ శ్వాస ఆగిపోతుంది. మీ శ్వాస బయటికి వెళ్ళిపోయి ఉంటే అది ఉంటుంది బయటే. శ్వాస అప్పటికే మీ లోపలికి వచ్చేసి ఉంటే అది ఉంటుంది లోపలే. అంతటి ఆపత్కర పరిస్థితిలో మీరు శ్వాసించలేరు. అప్పుడు మీరు అంత ఇచ్చుకోలేరు. సర్వస్వము ఆగిపోయి ఉంటుంది. అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. లేదా శ్వాస అంతా వెళ్ళిపోయి మరి బయటే స్వయంగా ఆగిపోయి ఉన్నప్పుడు, లేదా శ్వాస అంతా లోపలికి వచ్చి ఆగిపోయి ఉన్నప్పుడు ఆ విశ్వ విరామంలో మానవుడి చిరు ఆత్మ అయిపోతుంది మాయం. మీ చిరు ఆత్మ కేవలం ఉపయోగార్థం మాత్రంగా ఉంటున్నది మాత్రమే. ఆపత్కర పరిస్థితుల్లో మీకు అది గుర్తుకే రాదు. ఎవరు పేరు, మీ పేరు, బ్యాంకు ఖాతాలో సొమ్ము, మీ గౌరవము, మీ సర్వస్వము అంతా ఆవిరైపోయి ఉంటుంది. మీ కారు మరో కారును గుద్దుకుపోతుంది. ఇంకో క్షణంలో అక్కడ ఉంటుంది మృత్యువు. ఈ క్షణంలో ఉంటుంది ఓ విరామం. మాలిన్యం ఉన్న మనిషికి కూడా ఆ క్షణంలో అప్పుడు ఉంటుంది ఓ విరామం. అకస్మాత్తుగా మీ శ్వాస ఆగిపోతుంది. అప్పుడు ఎరుకతో మీరుంటే మీ లక్ష్యాన్ని మీరు ప్రాప్తించుకోవచ్చు. జపాన్లో జెన్ మాస్టర్లు ఈ పద్ధతిని విశేషంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అందువల్లే వాళ్ళ పద్ధతులు ఎంతో విడ్డూరంగా, మతిలేనివిగా, అపరిచితాలుగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఊహాతీతమైన విషయాలన్నిటినో వాళ్ళు ఆచరించారు. ఓ గురువు శిష్యుణ్ణి ఎంతో ఎత్తు నుంచి ఎత్తిపడేస్తూ ఉంటాడు. ఉన్నట్లుండి శిష్యుడి లెంపలను ఎడాపెడా ఆపకుండా వాయించేస్తూ ఉంటారు. శృతి స్వారస్యము లేకుండా నిష్కారణంగా అనమాట. మీరు ఉంటారు మీ గురువు ముందే కూర్చుని, అంతా సవ్యంగానే ఉంటుంది. మీరుంటారు పక్క వాడితో ఏదో గుసగుసలు మాట్లాడుతూ. ఉన్నట్లుండి మీ గురువు లేచి వచ్చి మిమ్మల్ని ఎడతెరిపి లేకుండా ఎక్కడ అందితే అక్కడ తగిలేట్లు వాయించేస్తూ ఉంటాడు. మీలో ఓ శ్వాస విరామాన్ని సృష్టించేందుకోసం అన్నమాట. ఏ కారణమో ఉంటే అప్పుడు ఆ విరామ సృష్టి అసాధ్యం. మీరు గురువును తిడితే ఆయన మిమ్మల్ని ఉతికి పారేశాడు అనుకోండి, అప్పుడు మీకు ఉపద్రవం మాత్రమే కలిగి ఉంటుంది. మీ మనసు అర్థం చేసుకుంటుంది, నేను తిట్టాను కాబట్టి ఆయన కొట్టాడు అని. నిజంగా మీ మనస్సు అప్పుడు దాన్ని ఊహించే ఉంటుంది, కీడును శంకించే ఉంటుంది. కాబట్టి అప్పుడు వ్యవధి ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఓ జెన్ మాస్టర్ ఎప్పుడు మీరు ఆయనను తిట్టారు కాబట్టి కొట్టడు. ఆయన అప్పుడు నవ్వుతాడు. ఎందుకంటే ఆ నవ్వే ఓ విరామాన్ని సృష్టించగలుగుతుంది కనుక. మీరు ఆయనను తిడుతూ ఉన్నారు, మతిలేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయనకు తప్పకుండా కోపం వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన నవ్వునో నాట్యాన్నో ప్రారంభించేసి ఉంటాడు. అది అకస్మాత్తుగా మీరే సృష్టించేసుకుంటూ ఉంటారు విరామాన్ని. దీన్ని ఎప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు. ఏదైనా మీకు అర్థం కాకపోతే మీ మనస్సు ఆగిపోతుంది. మనస్సు ఆగిపోగానే శ్వాస కూడా ఆగిపోతుంది. ఇది రెండు వైపుల్లోనూ పనిచేస్తుంది. శ్వాస ఆగితే మనస్సు ఆగుతుంది, మనస్సు ఆగితే శ్వాస ఆగుతుంది. మీరుంటారు మీ గురువు మాటలను మెచ్చుకుంటూ. మీరుంటారు ఎంతో బాగా, మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన కూడా ఆయనకు కూడా ఆనందం కలిగి ఉంటుంది. ఉన్నట్లుండి ఆయన ఓ కర్రను దొరకపుచ్చుకొని మిమ్మల్ని గొడ్డును బాదినట్లు బాధేస్తూ ఉంటాడు. జాలి దయ ఉండకుండా. ఎందుకంటే జన్మాస్టర్లకు అవి ఉండవు కనుక ఆయన మిమ్మల్ని బాధేస్తూ ఉంటాడు. మీకు ఏమీ అర్థం కాదు. ఏం జరుగుతుందో అక్కడ మీ మనస్సు ఆగిపోతుంది. అప్పుడు వస్తుంది ఓ విరామం. తంత్రం మీకు తెలిసి ఉంటే ఆత్మప్రాప్తాన్ని మీరు పొందవచ్చు. బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్న మనుషుల గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఎందుకంటే ఉన్నట్లుండి వాళ్ళ గురువులు వాళ్ళను కొట్టడం ప్రారంభించేశారు కాబట్టి. మీకు ఇది అర్థం కాదు. మతి ఉన్న మాటలేనా ఇవి?
ఎలా వచ్చేస్తుంది ఏ మనిషికైనా? బాధినంత మాత్రాన బుద్ధత్వం, లేదా ఒక కిటికీలోంచి బయటికి భయపడినంత మాత్రాన ప్రజ్ఞోదయం. మిమ్మల్ని ఎవరైనా చంపేస్తే కూడా మీకు రాదు బుద్ధత్వం. కానీ ఈ తంత్రాన్ని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ప్రాచ్యంలో ఈ 30-40 ఏళ్ల నుంచి విశేష ప్రాచుర్యంలో ఉంటుంది జెన్. ఓ ఓ ఓ షోకుగా ఉంది. కానీ తంత్రాన్ని వాళ్ళు తెలుసుకోగలిగితే తప్ప వాళ్ళు జెన్నుని అర్థం చేసుకోలేరు. వాళ్ళు అనుకరించవచ్చు జెన్ను, కానీ అనుకరించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. పైగా మహాప్రమాదకరంగానే అది అప్పుడు ఉంటుంది. అనుకరించి అనుష్ఠించాల్సిన విషయాలు కావివి. తన కుమార్తె అయిన పార్వతీదేవిని ఈ హిప్పీతో వివాహం జరిపించడానికి పర్వతరాజుకు ఇష్టం లేదు. శివుడే ఈ ప్రపంచం మీద తొలి హిప్పీ. శివుడంటే పర్వతరాజుకు అస్సలు ఇష్టం లేదు. మరి ఏ తండ్రి ఒప్పుకోడు ఇటువంటి పెళ్ళికి? కాబట్టి మనం పర్వతరాజును ఏమాత్రము అధిక్షేపించకూడదు. ఏ తండ్రి ఒప్పుకోడు తన కూతురిని శివుడికి కట్టబెట్టడానికి. కానీ పార్వతీదేవి పంతం పట్టి కూర్చుంది కాబట్టి పర్వతరాజు అంగీకరించాల్సి వచ్చిందనమాట. ఇష్టం లేకపోయినా, సంతోషం లేకపోయినా, కానీ ఎలాగో ఆయన సమ్మతించాడు పెళ్ళికి. అప్పుడు వచ్చింది పెళ్లి ఊరేగింపు. ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేశారు. శివుడి పరివారపు ఊరేగింపును చూసిన వెంటనే ఆ ఊరేగింపులో అందరూ తప్పకుండా ఎల్ఎస్డీనో మరి జువానోనో సేకరించే ఉంటారు. వాళ్ళందరూ ఉన్నారు ఆకాశంలో. నిజంగా చెప్పాలంటే ఎల్ఎస్డి మరి జువానా అప్పుడే అవుతోంది ప్రారంభం. శివుడి మిత్రులందరికీ, శిష్యులందరికీ అంతకంటే పరమోత్తమమైన చైతన్య పరివర్తన రసాయనాన్ని తెలుసు. అది సోమరసం. ఆల్సో హక్స్లీ పరమోత్తమ చైతన్య పరివర్తన రసాయనాన్ని సోమ అన్నారు. శివుణ్ణి దృష్టిలో పెట్టుకుని, శివుడి వల్లే ఆ పేరు వచ్చింది. ప్రమదగణాలు అందరూ అప్పుడున్నారు ఆకాశాన్ని అందుకుంటూ, సోమరసాన్ని సేవిస్తూ, నాట్యాలు చేస్తూ, దిక్కులు పిక్కటిల్లేలా కేకులు పెడుతూ, నవ్వుతూ నగరమంతా వాళ్ళ వెంటే పరిగెత్తింది. తప్పకుండా అందరి శ్వాసలు అప్పుడు ఆగిపోయి ఉంటాయి. అప్పుడు వచ్చేసి ఉంటుంది ఆ ఆపు అనుభవం ఆ నగరం అంతటికి. ఏ ఆకస్మిక సంఘటనో, ఏ అనపేక్షిత సంఘటనో, ఏ అవిశ్వసనీయ సంఘటనో సృష్టించగలుగుతుంది ఓ విరామాన్ని మాలిన్యంలో. కానీ పవిత్రంగా ఉన్న మనుషులకు అటువంటి సంఘటనలు జరగాల్సిన అవసరం లేదు. పవిత్రులకు ఆ విరామం ఎప్పుడూ ఉంటుంది. ఎన్నో మార్లు పవిత్ర మనస్కులకు శ్వాస ఆగిపోతూ ఉంటుంది. మీ మనసు పవిత్రంగా ఉంటే, పవిత్రంగా అంటే ఏ కోరికలు ఉండకుండా మీరున్నప్పుడు, ఏ అత్యాశలు లేకుండా మీరున్నప్పుడు, దేన్ని అన్వేషించకుండా ఉన్నప్పుడు అని నిశ్శబ్దంగా పవిత్రంగా ఉంటే, అమాయకంగా పవిత్రంగా ఉంటే మీరు ఉండొచ్చు. కూర్చుని మామూలుగానే అకస్మాత్తుగా మీ శ్వాస ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని మనసు చలనమే శ్వాస చలనానికి ఆవశ్యకమవుతుంది. మనసు వేగంగా చలిస్తున్నప్పుడు శ్వాస కూడా వేగంగా చలిస్తూ ఉండాల్సి వస్తుందన్నమాట. అందువల్లే మీకు కోపం వచ్చేసి ఉన్నప్పుడు మీ శ్వాస వేగం పెరిగిపోతుంది. ప్రతి కార్యంలో మీరు ఉన్నప్పుడు మీ శ్వాస సాగుతూ ఉంటుంది అతివేగంగా. అందువల్లే ఆయుర్వేదంలో ఓ భారతీయ మూలిక వైద్య పద్ధతిలో చెప్పబడింది, కార్యంలో అతిగా మీరు పాల్గొంటే మీ ఆయుష్ తగ్గిపోతుందని, మీ జీవితం కురచ అయిపోతుందని ఆయుర్వేదం ప్రకారం. ఎందుకంటే ఆయుర్వేదం మీ ఆయుష్ను మీ శ్వాసలతో కొలుస్తుంది కాబట్టి.